んなも一緒に拍手してくれてありがとうございました。参りました川崎インディアンフェスティバルもいよいよ。 హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు రాజు బ్లాగ్స్ ఫ్రమ్ జపాన్. ఈరోజు సాటర్డే నేను మా పిల్లలతో కలిసి ఇక్కడ మాకు దగ్గరలో ఉండే ఒక సిటీకి వెళ్తున్నాను. ఎందుకంటే మా పాప డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఉంది అనమాట. అక్కడ ఈరోజు స్టేజ్ పర్ఫార్మెన్స్ ఉంది. సో ఎండ పర్లేదు, కొంచెం ఉంది, కాకపోతే వేడేం అంత ఎక్కువ లేదు. అయినా కూడా ఇక్కడ కొంతమంది అంబ్రెల్లాస్ పెట్టుకొని రోడ్ పైన నడుస్తూ ఉన్నారు చూడండి. ఇక్కడ కొంచెం ఎక్కువ ఎండ ఉన్నా కూడా వీళ్ళు వెంటనే అంబ్రెల్లాస్ తీసేసుకుంటారు. కొంచెం వర్షం పడ్డా కూడా అంబ్రెల్లాస్ పట్టుకుంటారు. ఆ లొకేషన్ దగ్గరికి వచ్చేసాము. మా బాబు ఇక్కడ వినో మా పాప లోపలికి వెళ్ళింది. తను ఇంకా ఎవరెవరితో అయితే డ్యాన్స్ చేస్తుందో వాళ్ళని కలవడానికి గ్రూప్ డ్యాన్స్ అనమాట. నేను ఇంకా ఇక్కడ చైర్స్ ఉంటే కూర్చున్నాను. ఇంకా స్టార్ట్ అవ్వలేదు ప్రోగ్రామ్. ఇది సిటీ పేరు వచ్చేసి కవాసాకి. అండ్ ఈ ఈవెంట్ ఏంటంటే ఇందో కవాసాకి ఈవెంట్. అండ్ బయట కొన్ని ఇండియన్ స్టాల్స్, జపనీస్ స్టాల్స్ అవి పెట్టారు. ఇక్కడ రెడ్ కార్పెట్ వేసి కనిపిస్తుంది కదా, ఇది స్టేజ్. ఇంకా ప్రోగ్రామ్ స్టార్ట్ అవ్వలేదు. ఈ బిల్డింగ్ ఉంది చూడండి, ఈ బిల్డింగ్ కింద ఇక్కడ ఇలా అవుట్డోర్ ఈవెంట్. ఇది ఎండ ఉంది ఈరోజు. ఇంకా మా పాపతో డాన్స్ పర్ఫామ్ చేసే వాళ్ళందరూ లోపల ఉన్నట్టున్నారు. బిల్డింగ్ లోపల మేకప్ అవుతూ రెడీ అవుతూ ఉండొచ్చు. అండ్ ఇక్కడ మనకి కొన్ని స్టాల్స్ కనిపిస్తున్నాయి కదా, ఇదిగోండి ఈ స్టాల్స్ డిఫరెంట్ జపనీస్ అండ్ ఇండియన్ స్టాల్స్ అనమాట. అందులో కొన్ని ఇండియన్ స్టాల్స్ కూడా ఉన్నాయి. సో చూడాలి, నేను కూడా ఇంకా చూడలేదు, వచ్చి జస్ట్ కూర్చున్నాను. ఇంకా ఖాళీగానే కనిపిస్తున్నాయి చైర్స్ అన్ని, ఎందుకంటే అంత ఎక్కువ పబ్లిక్ రాలేదు, ప్రోగ్రామ్ స్టార్ట్ కాలేదు కాబట్టి. ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యే లోపల ఒకసారి వెళ్ళి మనం ఆ స్టాల్స్ చూద్దామని చెప్పేసి ఇటువైపు వచ్చాం. ఇక్కడ ఇండియన్ స్టాల్స్ పెట్టారని చెప్పాను కదా, ఇవన్నీ ఇండియన్ డ్రెస్సెస్, శారీస్, ఇంకా మన ఇండియన్సే కొంతమంది ఇక్కడ ఉండే వాళ్ళు స్టాల్స్ పెట్టారనమాట. అందులో ఇండియన్ జ్యువెలరీ, ఇండియన్ డ్రెస్సెస్ ఇవన్నీ అమ్ముతూ ఉంటారు. చాలా మంది జపనీస్కి మన జ్యువెలరీ కానీ డ్రెస్సెస్ కానీ నచ్చుతాయి అనమాట. సో వాళ్ళు అలా నచ్చినప్పుడు ఇలాంటి స్టాల్స్ దగ్గర వచ్చి కొనుక్కుంటూ ఉంటారు. మన ఇండియన్ జ్యువెలరీ కానీ డ్రెస్సెస్ కానీ ప్రతి ప్లేస్లో దొరకవు కదా. సో ఇలా చిన్న చిన్న ఇండియన్ ఈవెంట్స్ జరిగినప్పుడు కొంతమంది ఇలా స్టాల్స్ పెడుతూ ఉంటారు. అండ్ ఇక్కడ మీరు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పెయింటింగ్స్ చూడొచ్చు. ఒక ఇండియనే తను ఇంట్లో ఒక హాబీ లాగా పెయింటింగ్ వేస్తారంట. సో తను అవి కూడా తీసుకొచ్చి ఇక్కడ స్టాల్స్లో పెట్టారు. అండ్ మా పాప వాళ్ళ టీచరు వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు అనమాట. ఇంకా ప్రోగ్రామ్ స్టార్ట్ అవ్వలేదు. స్టార్ట్ అవ్వడానికి ముందు వీళ్ళు ఎవరెవరైతే డ్యాన్స్ చేస్తున్నారో వాళ్ళందరూ కలిసి ఒక గ్రూప్ పిక్చర్ తీసుకోవడము, కొంచెం సేపు అలా ప్రాక్టీస్ చేయడం స్టేజ్ పైన చేశారు. అండ్ ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది. ఫస్ట్ ప్రోగ్రామ్ అనమాట ఇది ఒడిస్సీ అనుకుంటా. చాలామంది ఇండియన్సే పర్ఫామ్ చేశారు. మన ఇండియాలో ఏంటంటే చాలా స్టేట్స్ ఉంటాయి కదా, ఒక్కొక్క స్టేట్లో ఒక్కొక్క కల్చర్ ఉంటుంది. సో డిఫరెంట్ స్టేట్స్ వాళ్ళు వాళ్ళ ట్రెడిషనల్ డాన్సెస్ని పర్ఫామ్ చేశారు. ఇది ఒడిస్సీ అనుకుంటా.皆様お楽しみください。スリカラケンドラの皆さん、楽しかったです。今日どうでしたか？ドキドキしましたか？踊れましたか？皆さんちゃんと練習の成果を発揮されて素敵に踊れました。では最後にね、客席の皆さんに素敵な笑顔でね、お別れしましょう。はい、スリカラケンドラの皆さんでした。拍手をお願いいたします。ありがとうございます。ప్రోగ్రాంలో చాలా మంది ఇండియన్స్ డాన్సెస్ చేశారు. కాకపోతే హైలైట్ ఆఫ్ ద షో ఏంటంటే జపనీస్ ఇండియన్ సాంగ్స్కి డ్యాన్స్ చేయడము. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, చాలా మంది జపనీస్కి ఇండియన్ సాంగ్స్ అంటే చాలా ఇష్టము. సో వాళ్ళు తమిళ్, తెలుగు అండ్ హిందీ ఇంకా చాలా డిఫరెంట్ లాంగ్వేజెస్లో ఏవైతే సాంగ్స్ ఫేమస్ అవుతాయో ఆ సాంగ్స్కి డాన్సెస్ నేర్చుకొని ఇక్కడ ఇండియన్ ప్రోగ్రామ్స్ అవుతున్నప్పుడు చేస్తారనమాట డాన్స్ పర్ఫార్మెన్స్. ఈరోజు అసలు వాళ్ళ డాన్స్ అయితే ఎంత ఎనర్జెటిక్గా చేశారంటే, నేను కాపీరైట్ ఇష్యూ వస్తుందని చెప్పేసి సాంగ్ని ప్లే చేయట్లేదు. కాకపోతే అసలు అందరూ విపరీతంగా ఎంజాయ్ చేశారు వీళ్ళ డ్యాన్స్ని. అండ్ ఇక్కడ మా పాప వాళ్ళు లైన్లో నిల్చున్నారు, నెక్స్ట్ వాళ్ళ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఉందని చెప్పేసి.今たく
くさんお客さん見てくれましたけど、踊ってみてどうでしたか？みんなも一緒に拍手してくれてありがとうございました。そのおかげで上手に踊れるようになりました。日本語もとっても上手です。皆さんの応援がね、とても力になったということです。今日のダンスはたくさん練習したんですか？はい。はい、とても素敵でした。では見てくれたお客さんにまた一言お願いします。みんなもこのように一緒にみんなと一緒に拍手してくれるように来てくれてありがとうございました。はい、とてもね、日本語お上手です。前のお嬢さんがダンスもお上手で日本語もお上手でとっても可愛らしい赤さんたちのパフォーマンスでした。私たちインドの北東インドのアッサムっていう地域から来ていて、このダンスは今日も素敵なお衣装たくさんありました。素敵なアクセサリーもありました。ఇండియన్ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అంతా అయిపోయిన తర్వాత కొంతమంది జపనీస్ పిల్లలు యానిమే క్యారెక్టర్స్ అవి వేసుకుని ఇక్కడ కొన్ని స్కిట్స్ అలాంటి పర్ఫార్మెన్స్ చేశారు. తర్వాత మేము ఇక్కడ నుంచి వెళ్ళిపోయేటప్పుడు నాకు వెండింగ్ మిషన్స్ కనిపిస్తే నేను వీడియో తీశాను. యాక్చువల్గా ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెండింగ్ మిషన్స్ ఉంటాయి. ఇందులో మనకి బెంతో బాక్సెస్ కూడా అమ్ముతున్నారు అనమాట. అంటే లంచ్ బాక్సెస్ లాంటివి కూడా, స్నాక్స్ ఇంకా ఓన్లీ డ్రింక్స్ మాత్రమే కాకుండా కొన్ని వెండింగ్ మిషన్స్లో ఇలా డిఫరెంట్ ఐటమ్స్ అమ్ముతూ ఉంటారు. అండ్ ఇక్కడ కొంతమంది జపనీస్ వాళ్ళు సాంగ్స్ పాడుతున్నారు, మ్యూజిక్ ప్రోగ్రామ్ అనుకుంటా. ఇక్కడ కూడా కొన్ని ఫుడ్ స్టాల్స్ అండ్ డిఫరెంట్ స్టాల్స్ అవి పెట్టారు. అక్కడ ఇండియన్ స్టాల్ కూడా ఒకటి మీకు కనిపిస్తుంది చూడండి, మన ఇండియన్ ఫ్లాగ్ ఉంది అక్కడ, అది ఇండియన్ స్టాల్. మేము ఎక్కడైతే ప్రోగ్రామ్కి వెళ్ళామో అక్కడ యాక్చువల్గా ఫుడ్ స్టాల్స్ ఏం పెట్టలేదు, జ్యువెలరీ అండ్ డ్రెస్సెస్ ఇలాంటివి మాత్రమే పెట్టారు. అండ్ ఇంకా మేము ఈ ప్లేస్ నుంచి నడుచుకుంటూ వచ్చే దారిలో చాలా రెస్టారెంట్స్ ఉన్నాయి, జాపనీస్ అండ్ ఇండియన్ రెస్టారెంట్స్ కూడా ఉన్నాయి. ఈ కవాసాకి అనే ఏరియా చాలా బాగుంటుంది, చాలా లైవ్లీగా, చాలా ఎక్కువ పబ్లిక్ ఉంటారు. అండ్ ఇంకా వీకెండ్స్లో అయితే చాలా పబ్లిక్ ఉంటారు ప్రతి ప్లేస్లో కూడా. అందుకే మనకి ఇక్కడ కొంచెం అక్కడక్కడ ఈ షాపింగ్ స్ట్రీట్స్లో పబ్లిక్ కనిపిస్తున్నారు. ఇది షాపింగ్ స్ట్రీట్ అని చెప్పాను కదా, ఇక్కడ యాక్చువల్గా చాలా కంట్రీస్కి సంబంధించిన షాప్స్ అన్నీ ఉంటాయి. రెస్టారెంట్స్ కానీ, డ్రెస్సెస్ షాప్స్ కానివ్వండి, ఆర్కేడ్ గేమింగ్ జోన్స్ కానివ్వండి, ఇంకా ఇలా ఫ్లవర్ షాప్స్, షూస్, డ్రెస్సెస్, టాయ్స్ అని ప్రతి ఒక్కటి ఉంటాయి. ఇంకా అందుకే ఈ ఏరియాలో ఎక్కువ పబ్లిక్ మనకి వీకెండ్స్ హాలిడేస్ వచ్చినప్పుడు కనిపిస్తూ ఉంటారు. అండ్ పైన కూడా డెకరేషన్ కనిపిస్తుంది కదా, నైట్ టైంలో అయితే చాలా బాగుంటుంది, లైటింగ్ ఉంటుంది అండ్ చాలా మ్యూజిక్ కూడా మనకి వినిపిస్తూ ఉంటుంది. ప్రతి షాప్లో మ్యూజిక్ ప్లే చేస్తూ ఉంటారు కదా, సో చాలా లైవ్లీగా ఉంటుంది. యంగ్స్టర్స్ అయితే ఎక్కువగా ఈ ప్లేస్కి వస్తూ ఉంటారు ఈవినింగ్ టైంలో. అన్ని రెండు వైపులో కూడా షాప్స్ చదువుకోండి, అక్కడేమో రెస్టారెంట్ ఉన్నట్టుంది, చాలా కలర్ఫుల్గా ఉంటుంది. ఇలాంటి ప్లేసెస్కి వచ్చినప్పుడు ఏంటంటే మనకి ఓన్లీ జపనీస్, ఇండియన్స్ మాత్రమే కాదు, ఇంకా చాలా కంట్రీస్, రష్యన్స్ కానివ్వండి, బ్రెజిల్, నేపాల్, శ్రీలంక, ఇంకా వియత్నాం, ఈ జపాన్లో చాలా కంట్రీస్ వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళందరూ కనిపిస్తూ ఉంటారు. ఇక్కడ కూడా ఏమో స్టాల్స్ అవి ఇవి పెట్టారు. ఇదేంటి వెరైటీ ఉంది, మెలన్ పానా, అదే పైన చాక్లెట్ చిప్స్ ఏమో ఉన్నట్టున్నాయి. అండ్ ఇక్కడ కూడా వీళ్ళు ఏదో పెయింటింగ్స్, కమ్మలు అవి ఇవి ఏదో జ్యువెలరీ, హ్యాండ్ మేడ్ ఐటమ్స్ పెట్టినట్టున్నారు. చూద్దాము, ఇవి పెయింటింగ్స్, మనం కూడా ఇట్లా చేయొచ్చు. ఇక్కడ ఇంకా చాలా ఎక్కువ ఉన్నాయి స్టాల్స్ చూడు. ఇవన్నీ చాలా మంది ఇంట్లో హ్యాండ్ మేడ్ ఐటమ్స్ చేస్తారు కదా, వాళ్ళు ఇలాంటి స్టాల్స్ అప్పుడప్పుడు షాపింగ్ మాల్స్ దగ్గర తీసుకొచ్చి పెడుతూ ఉంటారు. ఇవి ఏంటి, క్యాప్స్, అక్కడ ఇయర్ రింగ్స్, పర్సులు చిన్న చిన్నవి, చైన్స్. సరే చైన్స్ బాగున్నాయి, తీసుకుందామా? ఇవేంటి అంటే మా ఫేసులు చూసారా, ఎండలో మార్నింగ్ నుంచి తిరిగి తిరిగి ఎలా అలసిపోయాయో. అండ్ ఇక్కడ చాలా హ్యాండ్ మేడ్ స్టాల్స్ ఉన్నాయి, కాకపోతే మేము అన్నీ అలా ఒకసారి చూసేసి రౌండ్ వేసి ఇంటికి వెళ్ళడానికి రైల్వే స్టేషన్కి వెళ్తున్నాము. కాకపోతే మా పిల్లలకి ఇక్కడ ఏదో షాపింగ్ మాల్ ఉందంట, షాపింగ్ మాల్కి తీసుకెళ్ళమని చెప్పేసి చాలాసేపటి నుంచి అడుగుతున్నారు. నాకైతే ఇంట్రెస్ట్ లేదు, కానీ ఆ షాపింగ్ మాల్లో మూవీ థియేటర్ కూడా ఉంటుంది, సో మూవీ చూస్తామని చెప్పేసి అడుగుతున్నారు. వీలైతే మేబీ చూద్దాం. ఇలా ముందుకు మనం నడుచుకుంటూ వెళ్తే అక్కడ లజోనా అని చెప్పేసి ఒకటి ఇంగ్లీష్లో రాసి కనిపిస్తుంది కదా, అది అదే షాపింగ్ మాల్ అంట. మా పిల్లలిద్దరూ అక్కడికి తీసుకెళ్ళమని చెప్పేసి అడుగుతున్నారు. అందులో ఏముంటాయో నాకు తెలియదు, నేను కూడా ఇంతవరకు రాలేదు. ఈ సిటీకి ఎప్పుడైనా ఏదైనా వర్క్ ఉంటేనే వస్తాము, వచ్చిన వెంటనే ఆ వర్క్ చూసుకొని వెళ్ళిపోతాం కాబట్టి మేము ఇంకా ఎక్కువ తిరగమన్నమాట. మా పిల్లలకి
ఇక్కడికి వెళ్ళాలని చెప్పేసి ఇంకెప్పటి నుంచి అడుగుతున్నారు. సో ఈ రోజు ఇంకా వెళ్దాము, టైం ఉంది కదా, టైం 2:30 అవుతుంది. మనకి సంబంధించిన ఏరియా, చాలా మంది పబ్లిక్ ఉన్నారు. అండ్ ఇక్కడ పిల్లలకి చాలా ఫన్ గేమ్స్ లాంటివి కూడా ఉన్నాయి. ఇక్కడ బంగీ జంప్ లాంటివి, బంగీ జంప్ కాదు దీన్ని ఏమంటారు, ట్రాంపోలిన్ అనుకుంటా, అది ఒకటి ఉంది, పిల్లలు ఆడుకుంటున్నారు. అండ్ ఇదిగోండి ఇక్కడ కూడా ఒకటి బెలూన్స్ తో చేసింది ఒకటి ఉంది, అందులో కూడా పిల్లలు వెళ్ళి ఆడుకుంటున్నారు. ఇక్కడ వీకెండ్స్ లో ఏంటంటే ఇలా రైల్వే స్టేషన్స్ దగ్గర చాలా మంది వచ్చి మ్యూజిక్ పర్ఫార్మెన్స్, ఇంకా మ్యాజిక్ ఇలాంటివి చేస్తూ ఉంటారు. అక్కడ క్రౌడ్ ఎక్కువ ఉంది కదా. ఒక అమ్మాయి గిటార్ ప్లే చేస్తుంది అక్కడ అందరూ నిల్చొని చూస్తున్నారు. అండ్ ఇక్కడ డిఫరెంట్ కలర్ఫుల్ ఏంటి ట్యూలిప్స్ ఉన్నాయి కదా, చాలా బాగున్నాయి. మేము యాక్చువల్ గా లాస్ట్ వీక్ ట్యూలిప్ గార్డెన్కి వెళ్ళినప్పుడు ఇంకా చాలా ఎక్కువ చూసాము. అండ్ మేము ఎక్కడికి వెళ్తున్నాం అంటే మా పిల్లలకి మూవీ చూడాలని ఉంది చాలా రోజుల నుంచి. సో ఇంకా ఇక్కడ మూవీ థియేటర్కి వెళ్ళి అక్కడ మూవీ చూస్తామంటున్నారు. నాకు మా ఆయనకేమో ఇంట్రెస్ట్ లేదు. సో మేమిద్దరం ఇంటికి వెళ్ళిపోతాము, మీకు టికెట్స్ తీసుకొని మూవీ థియేటర్లకు పంపించి వచ్చేయండి అని చెప్పాము. మూవీ అయిపోయిన తర్వాత జస్ట్ 1 స్టాపే ఇక్కడ నుంచి మేము ఉండే ప్లేస్కి. ఒక 1 అవర్ ఏమో ఉంటుంది మూవీ, 1 అవర్ ఆర్ 1.5 అవర్ మూవీ చూసేసి వాళ్ళంతటి వాళ్ళ ఇంటికి వచ్చేస్తారు. వాళ్ళు మూవీ టికెట్ తీసుకుందామని చెప్పేసి 7th ఫ్లోర్కి వెళ్ళారు. నేనేమో ఆకలిస్తుంది, వాటర్ బాటిల్ ఇంకేమన్నా కొనుక్కుందాం తినడానికి అని 1st ఫ్లోర్లో ఒక షాప్ ఉంటే అక్కడికి వచ్చాను. ఒక్క ఐటెం కొనుక్కోవడానికి షాప్కి వస్తే ఎన్ని ఐటమ్స్ కొనుక్కుంటామో చూడండి. 1 కాదు 2 కాదు, ఇన్ని స్నాక్స్ తీసుకున్నాము, బ్రెడ్స్, జ్యూస్ బాటిల్స్, ఇంకా అవి ఇవి తీసుకున్నాము. 7th ఫ్లోర్కి వచ్చాము. ఇక్కడికి రాగానే మొత్తం పాప్కార్న్ వాసన వస్తుంది, ఎందుకంటే థియేటర్స్లో పాప్కార్న్ అమ్ముతారు కదా. అండ్ ఇదే మూవీ థియేటర్. ఇక్కడ టికెట్స్ తీసుకొని పైకి వెళ్ళాలి. 9th ఫ్లోర్కి వెళ్తే అక్కడ థియేటర్ ఉంటుంది. ఇది జస్ట్ టికెట్ ఇచ్చే కౌంటర్ ప్లస్ పాప్కార్న్ కొనుక్కోవడం, ఇంకా వేరే స్నాక్స్ ఏమైనా కావాలంటే కొనుక్కోవచ్చు. అక్కడ చాలా మంది నిల్చొని ఉన్నారు కదా, అదే పాప్కార్న్ కౌంటర్. అండ్ ఇంకా వేరే స్నాక్స్ అవి ఇవి చికెన్ అమ్ముతున్నారు. అండ్ ఇదిగోండి ఇవేమో టికెట్ మెషిన్స్. మనం మూవీ ఏదైనా వెళ్ళాలి అనుకుంటే మనమే టికెట్ తీసుకోవచ్చు, ఏ మూవీ కావాలో ఆ మూవీ అక్కడ చూస్ చేసుకొని. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఏంటో ఏదో స్టాల్ లాంటిది పెట్టారు. ఏంటి స్టాల్? బిస్కెట్స్ లాంటివా, ఏవో చిన్న చిన్న గ్రీటింగ్ కార్డ్స్ అలాంటివి ఏమో పెట్టినట్టున్నారు. అండ్ నెక్స్ట్ ఇంకా అక్కడ కూడా ఏదో ఉంది, అది కూడా ఏదో స్నాక్ కౌంటర్ అనుకుంటా. సో ఇలా లోపల ఏ మూవీస్ ఉన్నాయో డిస్ప్లే అవుతాయి ఇక్కడ స్క్రీన్ పైన. ఉందా? 5:30కా? మీరుంటారా ఇక్కడ? సారీ, ఐ డోంట్ స్టే. సినిమాకి వెళ్దామని అక్కడ థియేటర్కి వెళ్ళారు మా పిల్లలు. కాకపోతే ఏంటంటే మొత్తం ఫుల్ బుకింగ్స్ అనమాట, సీట్లు ఏమీ లేవు. మళ్ళీ 5:30కి మూవీ ఉంది కానీ వీళ్ళకి నచ్చిన మూవీ లేదు. ఆ మూవీ ఏంటి, వికెడ్ ఏదో ఇంగ్లీష్ మూవీ. వీళ్ళకి ఆ మూవీ కావాలంటే ఆ మూవీ అక్కడ లేదు. సో ఇంకా మేము అక్కడ ఎందుకు టైం వేస్ట్ చేయడం అని చెప్పేసి ఇంటికి వచ్చేస్తున్నాము. టైం 4 అయింది, మేమందరం ఇంటికి వచ్చేసాము. సో ఇంకా నేను ఈ బ్లాగ్ని ఇక్కడితో చేసేసి మళ్ళీ నా నెక్స్ట్ వీడియోలో మిమ్మల్ని కలుస్తాను. బాయ్ బాయ్, సైనరా, మతై మిషు.